ఇక అప్డేట్ చూద్దాం. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసు చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఫిర్యాదుతో అతనిపై కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు. అతని కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి తన దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి చేసిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసులు అయితే నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలతో హర్ష సాయి చేసిన ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. ఇక ఆ ఆడియోలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ హర్ష సాయిని బాధిత యువతి ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ లైవ్ లో అందిస్తారు. అవినాష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, రీసెంట్గానే మనం చూసాము గత కొన్ని రోజులుగా, అంటే గత 2-3 రోజులుగా ఏ విధంగా హర్ష సాయి మీద కేసు నమోదు అవ్వడం కావచ్చు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు. చాలా తెలివిగా హర్ష సాయి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నటువంటి ప్రతి సంభాషణని రికార్డ్ చేసి ఏ విధంగా పబ్లిక్లోకి రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. కొంతమంది యూట్యూబర్లు, అంటే హర్ష సాయికి దగ్గరగా ఉన్నటువంటి యూట్యూబర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అతనికి మద్దతుగా నిలబడుతూ ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి సంభాషణని ఏ విధంగా అతను పబ్లిక్లోకి రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటి మనం చూసుకోవచ్చు. అయితే హర్ష సాయి దీనిపై రెస్పాండ్ అవుతూ కూడా అతని అడ్వకేట్ అయినటువంటి తనికొండ చిరంజీవి, విజయవాడకు సంబంధించినటువంటి తనికొండ చిరంజీవి దీనిపైన రెస్పాండ్ అవుతాడనేటువంటి మాట హర్ష సాయి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పోస్ట్ చేయడం అనేటువంటిది మనం చూసుకోవచ్చు. ఇదే తరుణంలో ఎవరైతే ఆ అమ్మాయి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత హర్ష సాయి చేస్తున్నటువంటి మెగా అనేటువంటి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ అమ్మాయి ప్రొడ్యూసర్గా కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇదే కాకుండా మనం క్లియర్గా చూసుకోవచ్చు, అక్కడ బ్యాక్గ్రౌండ్లో రిలీజ్ చేసినటువంటి ఆడియోస్ అన్నీ చూసుకున్నప్పటికీ కూడా హర్ష సాయి మాట్లాడినటువంటి ఘటనలు ఎక్కడా కనబడట్లేదు. హర్ష సాయి మాట్లాడినటువంటి ఆడియో కూడా ఎక్కడ మనకి వినపడినటువంటి సంఘటనలు లేవు. కేవలం ఆ అమ్మాయి ప్రొవోకేటింగ్గా అతనితో మాట్లాడినట్టుగా ఆ ఆడియోలు అన్నింటిలోనూ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయిన తరుణంలో ఆ అమ్మాయి కోపంగా ఇక్కడ మాట్లాడినటువంటి విజువల్స్ మాత్రమే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రెండో కోణం ఇంకోటి ఏదైనా ఉందా, లేదా హర్ష సాయి నిజంగానే అమ్మాయితో ఏం మాట్లాడకుండా తనకు తానుగానే ప్రొవోకేటింగ్గా మాట్లాడి ఆ అబ్బాయిని ఇంకోవైపు తీసుకెళ్ళిందా అనేటువంటి ఆలోచనలో కూడా చాలామంది జనాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే హర్ష సాయి మాట్లాడే ఏ మాట కూడా ఆ ఆడియోలో లేదు, లేదా ఆ వీడియోలో మనకి ఎక్కడ కనబడినటువంటి ఘటనలు లేవు. సో ఇక్కడ కేవలం వన్ సైడ్ వాదనకి సంబంధించి మాత్రమే ఇప్పటివరకు వచ్చినటువంటి విజువల్స్ కానీ లేదా ఆడియో రికార్డింగ్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. హర్ష సాయి ఏం మాట్లాడాడు, తర్వాత ఆ లేడీ ఎవరైతే బాధితురాలు ఉందో, ఫిర్యాదు చేసినటువంటి లేడీ, ఆవిడ ఏం మాట్లాడింది అనేటువంటి అంశాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హర్ష సాయి మీద ఆల్రెడీ రేప్ అండ్ అలాగే 420 కేసుని కూడా రిజిస్టర్ చేసినట్టుగా నార్సింగ్ పోలీసులు చెప్తున్నటువంటి తరుణంలో అతని కోసం ఎంత పెద్ద ఎత్తున వెతుకుతున్నాయి. ప్రస్తుతానికి అతని కుటుంబం కానీ అతను కానీ ట్రేస్ అయ్యేటువంటి పరిస్థితిలో లేడు. కేవలం అతని ఇన్స్టాగ్రామ్ వేదికగా మాత్రమే ఇప్పటివరకు తను రెస్పాండ్ అయినటువంటి ఘటన మనం చూసుకోవచ్చు. సో రానున్నటువంటి రోజుల్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు ఇక్కడ నుంచి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఆడియోలు కావచ్చు, లేదంటే ఏదైతే యూట్యూబ్ ఛానల్లో హర్ష సాయికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి మాట్లాడినటువంటి వీడియోలుగా బయట చలామణి అవుతున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం వన్ సైడెడ్గానే ఉన్నాయి. రెండో సైడ్ వాదన ఏంటి అనేటువంటిది ఇప్పటివరకు అయితే బయటికి వచ్చినటువంటి ఘటన అయితే లేదు. ఏదేమైనా ఇక్కడ ఒకటైతే వాస్తవం, ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆవిడ 2 కోట్ల పైచిలకు వరకు అతని సినిమా పైన ఇన్వెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ అవినాష్.